పాకిస్తాన్ వాడు 100 అబద్ధాలు చెప్తాడు. మీకు విపరీతమైన ఫేక్ వార్తలు, ప్రోపగండా క్యాంపెయిన్. ఫైనల్గా వాళ్ళ డిఫెన్స్ మంత్రి లేదా వాళ్ళ ప్రధానమంత్రి ఒకే ఒక నిజాన్ని చెప్పి మొత్తము ఈ క్యాంపెయిన్ అంతా కూడా, ఈ ప్రచారాన్ని అంతా కూడా, అంటే బూడిదలో పోసిన పన్నీరు అన్నట్టుగా టోటల్గా అబద్ధాలనంతా కూడా మీకు ఎక్కడ ఎటువంటి విలువ లేకుండా చేసేస్తాడు. చూడండి, ఈ వార్త స్వయంగా షాబాజ్ షరీఫ్ ఆయన మాట్లాడుతున్నాడు. మేము మే 10వ తారీఖు మా మార్నింగ్ ప్రేయర్స్ ప్రార్థనలు అయిన తరువాత 4:30 ఉదయం ఒక భీకరమైన దాడులు భారత్పై చెయ్యాలి, సో వాళ్లకు ఒక బిఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలి అని ప్రిపేర్ అయ్యాం. నా ఎదురుగుండా మన గ్రేట్ అసీం మునీర్ గారు కూర్చొని ఉన్నారు. ఆయన అద్భుతమైన ప్లానింగ్ చేశారు. నిజమేంటి, అసీం మునీర్ ఒక బంకర్లో దాక్కుని ఉన్నాడు, ఈ షాబాజ్ షరీఫ్ ఇంకొక బంకర్లో ఉన్నాడు. వీళ్ళు ప్లాన్ చేశారు. సో సరిగ్గా ఉదయము 4:30 ఈ దాడులు చెయ్యబోతున్నాము. మా ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా కూడా సిద్ధముగా ఉన్నారు. ఎప్పుడు? మే 10వ తారీఖు. ఇంతలో చూడండి, భారత్ వైపు నుంచి ఏకంగా 15 బ్రహ్మోసులు వాళ్ళు వాడారు. అంటే మా అతి ముఖ్యమైన ఎయిర్ బేసెస్, ఇందులో రావల్పిండి కూడా ఉంది. రావల్పిండి అన్నప్పుడు ఏంటి? పాకిస్తాన్ మిలిటరీ యొక్క హెడ్ క్వార్టర్స్, వాళ్ళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అసీం మునీర్ ఆఫీస్ అక్కడే ఉంటుంది. అలాగే వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ కూడా ఉంటుంది, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అని అంటారు. సో 15 మిజైల్స్తో భారత్ భీకరమైన దాడులు మా మీద చేయడంతో ఇక మేము ఆగిపోయాము. సో ఇదే జరిగింది. సో దీనిని, అంటే మేము ఆగిపోవడము కాదు, మేము ప్రాణాలతో బయటపడ్డాము కాబట్టి ఇంత పెద్ద ఫోటో తయారు చేశాము. అది చైనా వాడి ఫోటో, వాడు పంపాడు, మీరు విజయోత్సవాలు జరుపుకోండి అన్నాడు, మేము జరుపుకున్నాము అని ఈ నిజాలను కుండబద్దలు కొట్టినట్టు యావత్ మీడియా ముందు చెప్పేశాడు. ప్రముఖ పత్రికల్లో అంతా కూడా ఈ ఆర్టికల్ ప్రచురితం అయ్యిందండి. కానీ వెస్టర్న్ మీడియా వాళ్ళు రాయరు. చూడండి, వీళ్ళను జోకర్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. మరి ఇలాంటి ఒక పిచ్చి దేశం మీకు, మేము ఎక్కడా కూడా భారత్ బ్రహ్మోస్ ముందు నిలబడలేకపోయాము. 15 బ్రహ్మోసులు వాళ్ళు మాపై వాడిన తరువాత మేము వాళ్ళ మీద దాడులు చెయ్యగలమా, అటాక్స్ అనేవి ఉంటాయా అని వాళ్ళ ప్రధానమంత్రి చెప్తే, వాడికి సపోర్ట్గా ఒకవైపు షీ జిన్పింగ్, వీడు ఒక జోకర్, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాడు ఒక జోకర్. సో వీళ్ళందరూ కలిసి ఈ ప్రపంచములో తీవ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటే మనం ఏం మాట్లాడాలి? సో షాబాజ్ షరీఫ్ ఇంత పెద్ద నిజాన్ని, ఇప్పుడు అందరూ మాట్లాడే విషయం ఏమిటి అంటే, భారత్ వద్ద, అంటే ఒక్కసారి ఒక రాత్రి, మీకు ఒకే ఒక రాత్రి వీళ్ళు 15 మిజైల్స్, 15 బ్రహ్మోస్ మాపై వాడారు. అంటే భారత్ వద్ద ఎన్ని బ్రహ్మోస్లు ఉన్నాయి అంటే, చైనా వాడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మీడియా ఒక రిపోర్ట్ విడుదల చేశారు. అందులో భారత్ ఈ బ్రహ్మోస్ విషయంలో ఎలాంటి ఒక వాళ్ళ అచీవ్మెంట్ని భావిస్తున్నారు, ఈ బ్రహ్మోస్పై వాళ్ళకు ఉండే మెగ్నిఫిషెంట్ ప్యాషన్, ఏకంగా 14,000 బ్రహ్మోస్లు వాళ్ళు ఇవాళ రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు. అంటే మీ వద్ద 14,000 బ్రహ్మోస్లు ఉంటే ప్రపంచములో మిమ్మల్ని అసలు మీ పేరు ఎత్తడానికి కూడా భయపడతారు. అలాంటిది 14,000 అనేది టూ మచ్ అండి, అంత ఉండకపోవచ్చు. కానీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం ఏం చెప్తున్నారు అంటే, మేము 200 బ్రహ్మోస్లు కలిగి ఉన్నాము. అంటే వాళ్ళ విమానాలు, సుఖాయ్ విమానాలు, 260 సుఖాయ్ విమానాలు ఉన్నాయి కాబట్టి వాటిలో వీళ్ళు బ్రహ్మోస్ని ఫిట్ చేశారు కాబట్టి వాళ్ళు చెప్పొచ్చు. కానీ మీకు పాకిస్తాన్ ఇవాళ ఎంతలాగా స్పెక్యులేట్ చేస్తున్నారు అంటే, వీళ్ళ వద్ద ఉండే బ్రహ్మోస్లు ఇంతంత కలిగి ఉన్నప్పుడు ప్రపంచము ఏమి మాట్లాడడం లేదు. ఎందుకంటే బ్రహ్మోస్లో మీరు న్యూక్లియర్ వార్ హెడ్ను కూడా ఫిట్ చేయగలరు. అలాంటిది పాకిస్తాన్ ఎంత ప్రమాదంలో పడింది. నిన్న మాట్లాడాం, మాక్ డ్రిల్, సివిలియన్ డిఫెన్స్ డ్రిల్. సో దీనిని వీళ్ళు ఏం చేశారు, రేపు
అంటే మే 31వ తారీఖు పోస్ట్పోన్ చేశారు. మరి మే 31 ఎందుకు, నిన్న ఎందుకు జరగలేదు అన్నప్పుడు దీనికి చాలా చాలా అతి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మరి ఈ మాక్ డ్రిల్స్లో మనం ఏం చేస్తామో క్లియర్గా మనం మాట్లాడాం. సో ఈరోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి వివరంగా చెప్తున్నాడు. అంటే మే 7వ తారీఖు వాళ్ళు ఇలాగే మాక్ డ్రిల్స్ నిర్వహించారు. రాత్రికి రాత్రి 9 తీవ్రవాద క్యాంపుల మీద బీభత్సమైన దాడులు. ఇక్కడ మనము బ్రహ్మోస్ వాడలేదని గుర్తుపెట్టుకోండి, బ్రహ్మోస్ మనం వాడలేదు. అలాంటప్పుడు మీరు చూసారో అనుకోండి, ముజఫరాబాద్, సియాల్కోట్ అంటారు, బాహల్వాల్పూర్, ఇక్కడంతా ఉండే టెర్రర్ క్యాంప్స్. సో వీటి మీద మనం దాడులు చేసి టోటల్గా ధ్వంసము చేసాం. సో దీని తరువాత మీకు మే 9వ తారీఖు మధ్యలో ఇప్పుడు ఏం చేయాలి, ప్రిపేర్ అవ్వాలి కదా. సో పాకిస్తాన్ వాడు వార్ ప్రిపేర్డ్నెస్ అని అనుకున్నాడు. అనుకుని 10వ తారీఖు మనము భారత్పై చాలా పెద్ద లెవెల్లో దాడులు చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, మీకు పాకిస్తాన్ మిలిటరీ వైపు నుంచి డ్రోన్ అటాక్స్. ఈ డ్రోన్ అటాక్స్ ఎక్కడ, 15 నగరాలు, భారత్కు సంబంధించిన 15 నగరాలు, నిన్న కూడా మాట్లాడాం, వాటిపైన ఈ డ్రోన్లు వస్తే టోటల్గా ఇంటర్నేషనల్ బార్డర్ కూడా కాదండి, ఎల్ఓసి దాకా కూడా ఇవి ఏవి కూడా రాలేక అక్కడికక్కడే ఇవి కూలిపోయి, అంటే టోటల్గా వాటి యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ జామ్ అయిపోయి మీకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో మనము చాలా చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ వాడాం, దాంతో అవి కూలిపోయి. మరి మే 9వ తారీఖు రాత్రి అంటే మే 10 రాబోతుంది, 4:30 దాడులు చెయ్యాలనుకున్నారు. కానీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ దాడులలో మనము డైరెక్ట్గా పాకిస్తాన్ యొక్క 11 ఎయిర్ బేసెస్ వీటి మీద అటాక్స్ చేసి వాటిని ధ్వంసము చేయడంతో మేము భారత్పై రిటాలియేషన్ అంటే ఏంటి, వాళ్లకు మేము లెసన్స్ నేర్పించాలి అనుకున్నాము, కానీ చెయ్యలేకపోయాము. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మోస్లే వాడారు కదా, ఇది వాడు చెప్పిన విషయం. మరి ఎందుకురా నువ్వు ఈ విక్టరీ పార్టీ అంటున్నావు, ఈ ఫోటో అంటున్నావు అంటే మేము ప్రాణాలతో బయటపడ్డాం. సో ఇప్పుడు విషయాన్ని మీరు గమనించారు అనుకోండి, వాడి HQ-9 అనేది టోటల్గా ఫెయిల్ అయిపోయింది కదా, దాని యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోయింది కదా, తరువాత కదా మీరు ఈ దాడులు చెయ్యగలిగారు. అలాంటప్పుడు పాకిస్తాన్ వాడి యొక్క క్యాపబిలిటీస్, ఏ ఆయుధాలను పెట్టుకొని, ఎలాంటి యుద్ధ వాహనాలను పెట్టుకొని వాడు మన మీద దాడులు చేసేవాడు, అంత సీన్ వాడికి ఉందా, ఇది ప్రపంచం ఆలోచించాలి కదా. మీరు యావత్ వెస్టర్న్ మీడియాను చూడండి, ఎక్కడా దీనికి సంబంధించిన పాకిస్తాన్ భారత్పై దాడులు చెయ్యాలని అనుకున్నారండి, కానీ చెయ్యలేకపోయారు అంటారు. కానీ నీ వద్ద ఆయుధాలు ఉండాలి కదా, నీ వద్ద సత్తా ఉండాలి కదా, ఎలాంటి ఎక్విప్మెంట్ పెట్టుకొని భారత్తో నువ్వు యుద్ధము చెయ్యగలవు. జస్ట్ బ్రహ్మోస్, ఒక 15 బ్రహ్మోసులు మీరు వాడితే టోటల్గా వాడు సరెండర్ అయిపోయాడు. అలాంటిది మీ వద్ద వందల, మనం ఏం చెప్తున్నాము, ప్రతి సంవత్సరము కూడా 100 బ్రహ్మోసులు మేము తయారు చేస్తాము, మేము బ్రహ్మోస్ సిటీని లక్నో వద్ద ఏర్పాటు చేయబోతున్నాము. సో ఈ లెవెల్లో మన ప్లానింగ్ ఉంటే, అంటే పాకిస్తాన్ వాడు ఏం చేశాడు, అమెరికా వాళ్ళను సంప్రదించాడు, అమెరికా వాళ్ళు మనకి ఫోన్లు చేశారు, కుదరదండి మా మిలిటరీ కమాండర్స్తో మాట్లాడండి అన్నాము. తరువాత వాళ్ళు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, సో వాళ్ళతో మాట్లాడితే మధ్యాహ్నము మనం సీజ్ ఫైర్కు ఒప్పుకున్నాము, సాయంత్రం 5:30 మేము ఈ దాడులు ఆపుతున్నాము, ఆపరేషన్ సింధూర్కి పాస్ పెట్టాము అని చెప్పాము. మరి దీని మీద మనము వాడిన బ్రహ్మోస్, దానిని చూసి వాళ్ళు భయపడ్డారు అన్నప్పుడు ఈ కథనాన్ని మీరు ఎలా చూస్తున్నారు, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.